నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు విజయాసమ్మ వంటింట్లో నవరత్న లడ్డు తయారు చేస్తున్నామండి. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మనకు ఎంతగానో మేలు చేసే 9 రకాల ఇంగ్రీడియంట్స్ని కలిపారండి. అందుకని ఆ పేరు వచ్చింది. ముందుగా ఒక బౌల్ తీసుకొని బొంబాయి రవ్వని 1 కప్పు తీసుకోండి. తీసుకొని దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసి వేసినంతగా ఉప్పు వేసి బాగా కలిపి కాచి చల్లార్చిన పాలతోటి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా చపాతీ ముద్దలాగా కలుపుకొని దీన్ని ఒక అర్ధగంట సేపు నానబెట్టండి. ఈ అరగంట నానే ముందర మనము జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పుని దోరగా వేయించి రెడీగా పెట్టుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ని నేతిలో వేయించుకొని బాదం పప్పుని పొడవు చీలికలుగా చేసుకొని దోరగా వేయించుకోండి. బాదం పప్పు వేయించేటప్పుడు ఎక్కువ నెయ్యి లేకుండా చూసుకుంటే తొందరగా బాగా వేగుతాయండి. ఇట్లా పొడవుగా చేసుకుంటే లడ్డులో కూడా బాగా కలుస్తాయి. ఇప్పుడు అర్ధగంట అయిన తర్వాత పిండి మీద 1 టేబుల్ స్పూను నెయ్యి వేసి చేతికి కూడా 1 రవ్వ నెయ్యి రాసుకొని 2 నిమిషాల పాటు పిండిని బాగా మెత్తగా పిసికి చిన్న చిన్న చెక్కల్లాగా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న చెక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారబెట్టండి. మనము ఈ లడ్డుకి బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. మనము ఏ కప్పుతోటైతే బొంబాయి రవ్వను తీసుకున్నామో ఆ కప్పుకి 1/4 కప్పు పంచదార కానీ బెల్లం కానీ తీసుకొని పౌడర్ చేసి ఉంచుకోండి. మనము ముందుగా చేసుకున్న చెక్కల్ని చిన్న ముక్కలు చేసి వాటిని కూడా మిక్సీ జార్లో పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ని కూడా మనం బెల్లం కానీ పంచదార కానీ తీసుకున్నాం కదా, దాంట్లో వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని వేయండి. దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పుల్ని వేయండి. మనము ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో ఆ కప్పు సగం కప్పుకి నెయ్యిని తీసుకొని బాగా వేడి చేసి కొంచెం కొంచెంగా పోసుకుంటూ నెయ్యి అంతా బాగా ఈ పిండిలో కలిసేటట్టుగా కలుపుకోండి. అంటే మనము మినపసున్నుండలు చేస్తాం కదా, ఆ విధంగా నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత లడ్డూలుగా చుట్టుకోండి. అంతేనండి, నవరత్న లడ్డు తయారీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు తయారు చేసి చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.